నమస్తే అండి. సో, నా దగ్గరకు వచ్చే కొన్ని కేసుల్లో చిన్న చిన్న గాయాలు పెద్దవయ్యాక వస్తుంటారండి. ఇలా ఎందుకయింది అని నేను అడిగినప్పుడు వాళ్ళు డాక్టర్ గారు ఇంజ్యూరీస్ అవ్వగానే చిన్నదే కదా! హీట్ ప్యాడ్ వాడితే సరిపోతుంది అని అంటుంటారు. కానీ ఇంజ్యూరీస్ తగ్గకపోగా ఇంకా ఎక్కువయిందని చెప్తుంటారండి. అసలు మీరు వాడుతున్న హీట్ ప్యాడ్ మీ సమస్యలకి నిజంగా సరిపోతుందా? ప్రతి నొప్పికి హీట్ థెరపీ పనికిరాదండి. ముందుగా మీ నొప్పి ఏ రకమైందో తెలుసుకోవాలి. మజిల్ స్టిఫ్‌నెస్ కావచ్చు, క్రానిక్ పెయిన్ అంటే మీకు లాంగ్ టర్మ్ పెయిన్ ఉండి దాన్ని తగ్గకున్నప్పుడు కావచ్చు, ఆర్థరైటిస్ ఈ సందర్భాల్లో హీట్ నొప్పిని తగ్గిస్తుంది. అంతే కాకుండా మజిల్స్‌ని కూడా రిలాక్స్ అవుతుంది. సో, ఇంజ్యూరీ తర్వాత స్వెల్లింగ్ ఉన్నప్పుడు కానీ, రీసెంట్ స్ట్రెయిన్స్ ఆర్ ఇన్‌ఫ్లమేషన్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ హీట్ ప్యాడ్ మాత్రం వాడకూడదు. అది చాలా డ్యామేజ్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి బ్లైండ్‌గా హీట్ ప్యాడ్ వాడటం అనేది మానేయండి. మీరు నొప్పి ఏ రకమైందో, ఎప్పుడు ఏ థెరపీ అవసరమో తెలుసుకోవాలంటే మొదట డాక్టర్ గారిని సంప్రదించడం చాలా మంచిదండి. ఎందుకంటే చిన్న సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడే దాన్ని సరైన చికిత్స చేయటం అనేది చాలా అవసరం. సో, ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం మా పేజ్‌ని ఫాలో అవ్వండి. నమస్తే.